హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తుంగభద్ర నెట్వర్క్స్. సో టుడే చాలా స్పెషల్ వీడియో అండి. ఎందుకంటే చెప్తాను ఎందుకు. సో యాక్చువల్గా 2013 నేను బీటెక్ పాస్డ్ అవుట్. సో ఐఎమ్ ఫ్రమ్ ఈసీ బ్యాక్గ్రౌండ్, సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో నాకు ఈ బీటెక్ థర్డ్ ఇయర్ నుంచే ఈ ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనే ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇంటర్నెట్ అనేది ఎలా ఎగ్జాక్ట్గా దీని బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో అలా వచ్చిన ఐడియానే ఇప్పుడు నీ పొజిషన్లో ఉన్నాను. సో అప్పుడు అలా వచ్చింది ఐడియా. తర్వాత నాకు ఈ సీసీఎన్ ఏంటో తెలియదు, అప్పుడు ఏం తెలియదు నాకు. సో కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ ఉండేవి, అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఇలా సబ్జెక్ట్స్ ఉండేవి. సో నేను ఒక కమ్యూనికేషన్ ఇంజనీర్ అవ్వాలని అనుకున్నాను. నాకు ఎలక్ట్రానిక్స్ మీద కూడా చాలా గ్రిప్ ఉంది. లైక్ ఐ డిడ్ ఎంటెక్ ఇన్ విఎల్ఎస్ఐ అండ్ సిస్టమ్ డిజైన్ అండ్ ఆల్సో. బట్ కమ్యూనికేషన్ సైడ్ వెళ్ళాలి అని బాగా ఇంట్రెస్ట్గా వచ్చింది. సో బీటెక్లో నేను అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ చుట్టూ తిరిగాను, 2 వీక్స్ తిరిగాను. సో నేను కమ్యూనికేషన్ సైడ్ వెళ్ళాలి, ఇంటర్నెట్ బ్యాక్ అండ్ వర్క్ చేయాలి అని. సో చెక్ చేస్తే ఐ కమ్ టు నో దట్ ఐ హ్యావ్ టు డూ సీసీఎన్ఏ కోర్స్. సో అక్కడ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ చూస్తే సో నాకు ఏవి సరిగా నచ్చలేదన్నమాట. అంతా ఏదో ఓకే మనీ అని కోసం పెట్టినారని అనిపించింది. ఒక జూమ్ టెక్నాలజీస్ ఒకటి బాగుండింది, అందులో జాయిన్ అయ్యా. వాళ్ళు ఆఫర్ చేశారు 3 కోర్సెస్ అట్లా. ఎంసీఎస్సి, సర్వర్ ఆపరేటింగ్, మైక్రోసాఫ్ట్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, యాజ్ వెల్ యాజ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సీసీఎన్ఏ. సరే సీసీఎన్ఏ ఉంది కదా, ఇక్కడ అంబియన్స్ బాగుంది కదా అని ఇంకా నేను జాయిన్ అయిపోయా. అక్కడ కట్ చేస్తే ఎంసీఎస్సి బాగా చెప్పారు, సీసీఎన్ఏ అంతగా చెప్పలేదు. సో ఐ డిడ్ంట్ లర్న్ సీసీఎన్ఏ. సో ఏదో నేనే ఓన్గా కొంచెం నేర్చుకొని 2014లో ఎన్ఐటి టెక్నాలజీస్లో నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశా. అట్లా ఫీల్డ్ ఇంజనీర్గా వర్క్ చేశా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి. అలా స్టెప్ బై స్టెప్ నా ఓన్గా నేర్చుకునే సబ్జెక్ట్ ఈ నెట్వర్కింగ్ అంటే పిచ్చితోటి చాలా వీడియోస్ గ్యాదర్ చేసేసి అన్నీ నేర్చుకున్నాను అనమాట. టు బీ హానెస్ట్, నేను సికందర్ వీడియోస్ కూడా చూసి నేర్చుకున్నాను. సో ఇలా నేను అన్నీ నేర్చుకొని ఒక స్టెప్కి వచ్చాను అనమాట. సో ఈ ప్రాసెస్లో నాకు అనిపించింది, నాకు ఈ సబ్జెక్ట్ చెప్పాలని అనిపించింది. చాలామందికి తెలియదు, బయట చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. సబ్జెక్ట్ ఇట్లా ఒక కంపెనీ పెట్టి, ఇట్లా ఇన్స్టిట్యూషన్ లాగా కాకుండా ఒక కంపెనీ పెట్టి చాలామందికి నేను ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నా డ్రీమ్. సో 2020 లాక్డౌన్లో అంతా వర్క్ ఫ్రమ్ హోము ప్లస్ ఏంటంటే టైం ఉండింది అప్పుడు. అలాగే చాలామందికి అవకాశం లేదు ఆఫ్లైన్లో వెళ్ళి నేర్చుకోవడానికి. సో ఐ స్టార్టెడ్ టీచింగ్ ఇన్ 2020. వీడియోస్ చేశాను, బాగానే క్లిక్ అయ్యింది. కొంతమంది క్యాండిడేట్స్ కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ చేశాను అప్పుడు. బట్ నా పర్సనల్ ఇష్యూస్ వల్ల ఐ కెనాట్ కాన్సన్ట్రేట్ ఇట్ ఆన్ ఇట్. సో 2024లో నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. జూలైలో స్టార్ట్ చేశాను. ఆ 2 మంత్స్ 2 బ్యాచెస్తో వచ్చిన అమౌంటే అక్కడ కంప్యూటర్ కనిపిస్తుంది కదా, దాంతో అది ఇక్కడ ఓకే. సో అక్కడ కనిపించింది కదా, అదే కంప్యూటర్. 2 మంత్స్ బ్యాచ్తో వచ్చిన అమౌంట్తో ఆ కంప్యూటర్ కొనుక్కున్నాను. అదే సర్వర్. సో క్లౌడ్ ల్యాబ్ అంతా మీరు దాంట్లో నుంచే చేస్తున్నారు. సో అది ఫస్ట్ నా కంపెనీ ల్యాప్టాప్తో ఒక 2 బ్యాచెస్ రన్ చేశాను. తర్వాత నేను అదే సర్వర్ ప్లస్ మీకు డైలీ క్లాసెస్ చెప్పేది కూడా అదే మిషన్, పవర్ఫుల్ మిషన్. దాని నుంచి నేను మీకు క్లాసెస్ చెప్తున్నాను. మీరు కూడా ఎవరైనా క్లౌడ్ ల్యాబ్స్ చేస్తుంటే అందులోనే అనమాట. సో నేనే పబ్లిక్ ఐపీ కొనేసి అది అడ్వర్టైజ్ చేశాను. ఓకే యా. సో అట్లా స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏదైతే రూమ్ కనిపిస్తుందో ఇదే నా రూమ్ ఇప్పటి వరకు. ఓకే. సో నేను ఇలాగే చెప్తూ నేను ఏం చేశాను, ఒక రూమ్, ఒక వర్క్ స్పేస్ కావాలి కర్నూలులో, మంచిగా పెద్ద వర్క్ స్పేస్ తీసుకొని చెప్దామని స్టార్ట్ చేశా. జూలైలో స్టార్ట్ చేశాను బ్యాచ్. ఆగస్ట్లో స్టార్ట్ చేశా బయట తిరగడం. చూస్తే ఒక్కొక్కరు 30,000, 40,000, 80,000 ఇష్టం వచ్చినట్టు అమౌంట్ అడుగుతున్నారు. నాకు అర్థం కాలే, ఏంట్రా ఇట్లా అడుగుతున్నారు, ఈ చిన్న క్లాస్ చెప్పడానికి చిన్న రూమ్కి ఇంత రాని అడుగుతున్నారు బయట. అంటే నేను మంచిగా ఎట్లా అంటే ఒక ఐటీ ఆఫీస్ ఎలా ఉంటుందో అలా పెట్టి ఒక ఎడ్యుకేషన్ని చాలా క్లాసీగా ఒక గుడ్ వేలో చెప్పాలని అనుకున్నాను. కుదరలేదు. ఇట్లా కాదని బాగా ఆలోచించా. ఇక్కడ మంత్లీ 40,000 రెంట్ కట్టే బదులు దిస్ ఈజ్ మై ఓన్ హౌస్. ఓకే. సో నేను అంతా ఆన్లైన్లో చెప్తున్నాను కదా. సో నేను పైన ఆఫీస్ పెట్టేసుకుంటే ఆ 40,000 ఈఎంఐగా లోన్ తీసుకుంటే ఆ ఈఎంఐ 40,000 వెళ్ళిపోయినా మనకు ఆఫీస్ మిగిలిపోతుంది కదా. వాళ్ళు ఒకవేళ నా ప్లాన్ ఏంటంటే ఒక మినీ డేటా సెంటర్ బిల్డ్ చేద్దామని. లాట్ ఆఫ్ ర్యాక్స్ ఇన్స్టాల్ చేసి, రౌటర్స్, స్విచ్చెస్, సర్వర్స్ ఇన్స్టాల్ చేసి ఒక హై క్వాలిటీలో ప్రాక్టికల్గా సబ్జెక్ట్ చెప్పాలని మైండ్లో చాలా ఉంది. ఈ నెట్వర్కింగ్ అంటే పిచ్చితోటి, నెట్వర్కింగ్ టెక్నాలజీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా. సో అన్నీ చేయాలని చెప్పేసి అనుకున్నాను. ఒకవేళ నేను అక్కడ అంతా డేటా సెంటర్ ఎక్విప్మెంట్ అంతా ఇన్స్టాల్ చేసి వాళ్ళు ఒకేట్ చేయమని చెప్తే నెక్స్ట్ ఏంటి పరిస్థితి, రైట్? సో అందుకనే నా ఓన్గా నేను పైన కడుతున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇదే అనమాట కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పైన 2nd ఫ్లోర్లో ఆఫీస్ చూపిస్తాను మీకు.
సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్లో నేను ఉంటాను అండ్ సెకండ్ ఫ్లోర్లో ఆఫీస్. ఓకే బాయ్. దిస్ ఈజ్ ఇట్, తుంగభద్ర నెట్వర్క్స్ హెడ్ క్వార్టర్స్. ఇదే కన్స్ట్రక్షన్లో ఉంది చూడండి. యా, సో చాలా ఆలోచించి డిసిషన్ తీసుకున్నా. ఎక్కడో రెంట్ కట్టే బదులు మనకంటూ ఒక ఓన్ ఉంటే సరిపోతుంది కదా. ఆ రెంటు నెలకి 40,000 కట్టే బదులు మనం లోన్ తీసుకొని ఈఎంఐతో మన కంపెనీనే కట్టుకోవచ్చు. దిస్ ఈజ్ మై ప్లాన్. సో వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్లాబ్. అబ్బా, గెటింగ్ రెడీ అంటే పుల్లపులు అయిపోతుంది ఇదంతా. అంటే రేపు అవుతుందా సెంటరింగ్ వర్క్? అయిపోతుందా? అవతల పక్క కూడా అయిపోతుందా అంతా? ఏం లేదా? ముందర ఇది ఉంది కదా, ఇది ఒక్కటేనా? ఓకే. ఇంకా ఈ కడ్డీలు కట్టుకొని రేపు చేసేది ఉంటుంది కదా. 2 డేసా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. అదే, దిస్ ఈజ్ మై బిల్డింగ్. సో ఆ బిల్డింగ్ పైనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ వీడియో ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ 6 months అయింది స్టార్ట్ అయ్యి. ఇంతవరకు నేను చెప్పలేదు, అందరికీ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కానీ ఇంతవరకు చూపించలేదు. ఎందుకంటే టుమారో స్లాబ్ పడుతుంది అనమాట, మన కంపెనీది స్లాబ్ పడుతుంది. ఒక మినీ ఎగ్జైట్మెంట్, ఓకే, ఒక ఆనందం అనమాట. ఓకే, అంటే కర్నూలులో ఒక ఐటీ కంపెనీ పెట్టాలనేది నా కళ. ఓకే, ఇది ఐటీ కంపెనీ ప్లస్ ఒక గుడ్ కంపెనీ నుంచి మీకు ట్రైనింగ్ వస్తుంది. సో అది ఇప్పుడు సౌండ్స్ కూడా వస్తుంటాయి మీకు. అది పైన స్లాబ్ మొత్తం అంతా సెటప్ చేసుకుంటున్నారనమాట అది. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, స్లాబ్కి రెడీగా ఉంది. ఇంకొక 3 daysలో స్లాబ్ పడిపోతుంది. ఆ వీడియో కూడా తీసి షార్ట్ రూపంలో నేను షార్ట్స్ చేసి వీడియోలో పెడతాను. ఎందుకంటే ఇది నాకు ఒక మెమరీగా ఉండిపోవాలండి. ఎందుకంటే నేను ఒక కర్నూలులో కంపెనీ పెట్టాలి ఇట్లా ఒక డ్రీమ్తో ఉన్నాను కదా, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. సో దానికోసం నేను ఏంటో ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకనంటే దిస్ కుడెంట్ బీ పాసిబుల్ వితౌట్ యూ. సో ఎవరైతే మన తుంగభద్ర నెట్వర్క్స్లో ఇంతవరకు ట్రైనింగ్ తీసుకొని సబ్జెక్ట్ నేర్చుకొని నాకు ఎలాగైతే సపోర్ట్ చేశారో ఎవ్రీవన్, సో వితౌట్ యూ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. దట్స్ వై ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. దిస్ ఈజ్ యువర్ కంపెనీ. ఓకే, దట్స్ వై ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. ఏంటంటే వన్స్ మన కంపెనీలో ఎన్రోల్ అయిపోతే లైఫ్ పర్మనెంట్గా ఎక్కడ బ్రాంచెస్ పెట్టినా సరే మీరు ఎక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఏంటంటే నెక్స్ట్ మనం కూకట్పల్లిలో ఆల్రెడీ బ్రాంచ్ పెట్టాం, ఎక్సలెంట్గా ఉంది అక్కడ. అనుకున్న విధంగా హైలీ నాకు తోచిన విధంగా మంచిగా అక్కడ ఏసీస్ ఉన్నాయి, మంచి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంది, ఎవ్రీథింగ్ అక్కడ సెటప్ చేసేసాను కూకట్పల్లిలో. అలాగే ఇక్కడ కూడా హెడ్ క్వార్టర్స్ ఎలా ఉండాలి, తలదన్నేలా ఉండాలి కదా. సో ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, దిస్ ఈజ్ నా డ్రీమ్స్కి అనుగుణంగా నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఇంటీరియర్ డిజైనర్ కూడా ఇచ్చాను. సో ఎవ్రీథింగ్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, సో స్లాబ్ పడుతుంది ఆఫీస్ది. దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ గుడ్ న్యూస్ టు యూ గైస్. ఓకే, సో యా, లెట్స్ సెలబ్రేట్ అండ్ వితిన్ 6 months ఎవ్రీథింగ్ విల్ బీ కంప్లీటెడ్. అందరినీ ఇన్వైట్ చేస్తాను నేను కంపెనీ ఓపెనింగ్కి. సో అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. సో కంపెనీ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి ఎవ్రీథింగ్ నేను మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇది నాకు ఒక మెమరీగా ఉండిపోవాలి, అందుకని ఈ వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను. సో షార్ట్స్ రూపంలో నెక్స్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈస్ కుడెంట్ బి పాసిబుల్ వితౌట్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఓకే, సో మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడమే నా డ్రీమ్. ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ నెట్వర్కింగ్ డొమైన్ సంబంధించిన స్కిల్స్ మీకు అందరికి ఇచ్చి మీ అందరికీ ఒక గుడ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో సెటిల్ అయ్యేలా ఐ వుడ్ లైక్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ ఫ్రమ్ మీ. ఓకే, అది. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.